హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, వడల్లోకి కానీ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక చిన్న సైజ్ కొబ్బరికాయని తీసుకుని మీరు ముక్కలు తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. మీరు పెద్ద సైజ్ కొబ్బరి తీసుకుంటే అందులో హాఫ్ చెక్క వరకు తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే 1 కప్ ఫుల్ వరకు ఇలా కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. వీటిని ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గులశనగ పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం తక్కువ తినేవారు 3 కానీ 4 కానీ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. కారం ఎక్కువ తినేవారు ఇలా 7-8 వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 1 కప్ వరకు వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా మీరు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 4 కానీ 5 కానీ ఎండుమిరపకాయలు, నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తాలింపు సగం పైనే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వెంటనే చట్నీలో వేసేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం చట్నీలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీలో కానీ, దోశలో కానీ, వడల్లో కానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.